హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను మీకు మామిడికాయలతో చిన్న ముక్కల పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. టిప్స్ అలాగే ఈ పచ్చడిని ఎలా స్టోర్ చేసుకోవాలి, ఎన్ని రోజులు నిల్వ ఉంటుంది అనేది ఈ వీడియోలో నేను మీకు చెప్తాను. ఫర్ ది ఫస్ట్ టైం నేను ఈ మామిడికాయ పచ్చడి పెట్టానండి. ఎంత బాగా వచ్చిందంటే టేస్ట్ అంత బాగుంది. సూపర్ అంటే సూపర్గా ఉందండి. మీరు కూడా ఖచ్చితంగా మనకి ఇప్పుడు ఈ సీజన్లో మామిడికాయలు అనేవి దొరుకుతున్నాయి. ఖచ్చితంగా ఈ పచ్చడిని ఒక్కసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. వేడి అన్నంలో ఒక చుక్క నెయ్యి వేసుకొని పచ్చడి వేసుకొని తింటే అమృతమేనండి, అంత బాగుంటుంది. ముందుగా నేను ఇక్కడ 3 వరకు పచ్చడి మామిడికాయలు తీసుకున్నానండి. వాటి మామిడికాయలను తీసుకొని కడిగి తుడిచి ఫ్యాన్ గాలికి ఆరబెట్టుకొని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను. ఇక్కడ ఈ వీడియోలో చూపిస్తున్న ఈ గిన్నెతోనే నేను కొలతలు చూపిస్తున్నాను. ఈ గిన్నెతో నాకు 4 గిన్నెల వరకు మామిడికాయ ముక్కలు అనేవి అయినాయి. ఇప్పుడు ఈ గిన్నెతోనే నేను కొలతలు చూపిస్తాను. ఇప్పుడు రాళ్ళ ఉప్పు అండి, కళ్ళు ఉప్పు అనేది ఎండలో ఒక అరగంట సేపు ఆరబెట్టుకొని మిక్సీ పట్టుకోవాలి. 3/4 కప్పు వరకు ఉప్పు వేసుకోవాలి. అలాగే 1 కప్పు వరకు కారం వేసుకోవాలి. అలాగే అరకప్పు వరకు 3 టేబుల్ స్పూన్ ఆవాలు, 1 స్పూన్ మెంతుల పొడి అండి, అరకప్పు అయినాయి. వీటిని కూడా వేయించి మిక్సీ పట్టుకొని వేసుకోవాలి. అలాగే 1 అర స్పూన్ వరకు పసుపు వేసుకొని మొత్తం ఒకసారి ఇలా కలుపుకోవాలి. ముక్కలకి ఈ కారం ఉప్పు అనేవి మొత్తం పట్టేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి. మనం ఈ పచ్చడి తయారు చేసేటప్పుడు వేరే పనులు ఏమి పెట్టుకోకూడదండి. అలాగే తడి అనేది ఎక్కడ తగలకూడదు. ఈ పచ్చడిని మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 3 నెలల వరకు స్టోర్ చేసుకోవచ్చండి. చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది. ఫ్రిడ్జ్లో పెట్టుకోవడం వల్ల కలర్ పోదు, అలాగే ఉంటుంది. ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత మనం పోపు వేసుకోవాలి. ఇక్కడ నేను ఈ గిన్నెతోనే ముక్కల్ని కొలుచుకున్నానండి. ఇప్పుడు ఇదే ఒక గిన్నెతో 1 గిన్నె వరకు పల్లి నూనె వేసుకుంటున్నాను. మీరు నువ్వుల నూనె కూడా వేసుకోవచ్చు. సన్ఫ్లవర్ అలాంటివి వాడకూడదు. పచ్చళ్ళకి మనం ఈ నువ్వుల నూనె కానీ శనగ నూనె కానీ వేసుకుంటే బాగుంటుందండి. ఇప్పుడు ఈ నూనె కొంచెం కాగిన తర్వాత ఇందులోనే 1 స్పూన్ వరకు ఆవాలు, అలాగే ఒక 10 వరకు మెంతులను వేసుకొని దోరగా వేయించుకోవాలి. అలాగే ఒక 20 వరకు వెల్లుల్లి రెమ్మలని పొట్టు తీసుకొని వేసుకోవాలి. అలాగే ఒక 8 వరకు ఎండుమిరపకాయలను కూడా వేసుకొని ఇలా దోరగా వేయించుకోవాలి. ఈ పోపు అనేది చక్కగా వేగే వరకు వేయించుకోవాలి. ఇలా వేగిపోయిన తర్వాత ఈ పోపుని మనం చల్లార్చుకోవాలండి. చల్లారిన తర్వాతే పచ్చళ్ళలో వేసుకోవాలి. ఇప్పుడు ఈలోగానే మన ఈ పచ్చడికి అంతా తడి వచ్చేసింది చూడండి. ఈ పచ్చడిలో అనేది వాటర్ అనేవి ఇంకి ఇలాగా కారం ఉప్పు అనేవి తడి వచ్చేసాయి. ఇప్పుడు మనం చల్లార్చుకున్న ఈ పోపును కూడా ఈ పచ్చడిలో వేసుకొని మొత్తం ఒకసారి ఇలా కలుపుకోవాలి. ఫర్ ది ఫస్ట్ టైం ఈ పచ్చడి నేను తయారు చేసుకున్నానండి. చాలా అంటే చాలా బాగుంది టేస్ట్ అనేది. ఇలా తయారు చేసుకున్న పచ్చడిని మనం ఒక 2 రోజుల వరకు పక్కన పెట్టుకోవాలని ఇలాగే వదిలేసుకుంటే మనకి ఆయిల్ అనేది పైకి ఇలా తేలుతుంది. చూసారు కదా, ఇలా ఆయిల్ అనేది పైకి సపరేట్ అవుతూ ఉంటుంది. ఆవకాయ అనేది ఊరుతుందండి. ఊరి ఇలా ఆయిల్ అనేది మనకి సపరేట్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు ఈ ఆవకాయ పచ్చడి మొత్తం ఒకసారి ఇలా మనం కలుపుకోవాలి. మీకు 2వ రోజు చూపిస్తున్నానండి ఈ పచ్చడి నేను. ఇలా ఊరుతుంది కాబట్టి మొత్తం ఒకసారి ఇలా కలుపుకొని ఇక్కడ కడిగి తుడిచి ఎండలో ఆరబెట్టుకున్నటువంటి గాజు గ్లాసులో మనం ఈ పచ్చడిని స్టోర్ చేసుకోవాలి. ఈ పచ్చడిని మనం ఎయిర్ కంటెంట్లో అండి, అంటే గాలి అనేది తగలకుండా ఉండే గ్లాసులు జాడీలో కానీ గ్లాస్ సీసాలో కానీ ఈ పచ్చడిని వేసుకొని ఇలా స్టోర్ చేసుకోవాలి. అంతేనండి, మన మామిడికాయ చిన్న ముక్కల పచ్చడి అయితే రెడీ అయిపోయింది. ఈ వీడియో కనుక మీకు నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.